నాగరాజనా ఇది ఎండాకాలం కాబట్టి టెంపరేచర్ హై టెంపరేచర్ చాలా ఎక్కువ ఉంటుంది. సుమారు 41, 42 కూడా ఉష్ణోగ్రత చూపిస్తుంది. అందుకే నేను కాటన్ బట్టలు తొడుగుతున్నా అన్న. నువ్వు కూడా తప్పకుండా ఇది కాటనేనా? కాటనే కదా. కాటన్ వైట్ ఇంకా సూపర్ ఉంటాయి. వైట్ ఈ ఎండాకాలంలో ఎక్కువ శాతం ఈ టీ అలాంటివి తాగకుండా మనం కాస్త కొబ్బరి బొండాలు అలాంటివి తాగితే బాగుంటుందన్న. ఖచ్చితంగా మజ్జిగ మాత్రం తాగడం మర్చిపోతున్నావు. నేను రోజు కంపల్సరీగా మజ్జిగ లేదు, అసలు లేదు. ఇంకా మధ్యాహ్నం పూట మజ్జిగ తాగుతా. ఇంకా మంచిగా కొంచెం బాడీ హీట్ టెంపరేచర్ తగ్గించుకునే విధంగా మనం జాగ్రత్తలు అన్నీ తీసుకుంటాం మన. ఓకే. ఏమన్నా ఈ మధ్య రాకేష్ ఏమో కనిపిస్తలేడు. ఈ మధ్య ఎక్కడ పోయినాడు అన్న? వాడు రాకేష్ అయితే మొన్న ఇట్లా ఛాలెంజ్ చేశాడు నాతోని. ఛాలెంజ్ చేసి ఏదో ఒక ఉద్యోగం అయితే నేను తీసుకొని వచ్చి నీకు కనబడతా అని అన్నాడు నాతో. అన్నాడు. అయితే రీసెంట్ గా ఏదో ఒక ఇంటర్వ్యూకి అయితే వెళ్ళినాడని నాకు తెలిసింది. మొత్తానికి మరి సెలెక్ట్ అయ్యిందా లేదా అనేది నాకు క్లారిటీ లేదు. అప్పుడు మనం అనుకుంటే కదా రాకేష్ గారు వచ్చే చూడన్నా. ముఖం కలకలలాడుతుందిరా. ఏందిరా పరిస్థితి? ఉద్యోగం వచ్చిందని కూడా అనివి ఏం తెచ్చినావురా? ఎలకల మందా? ఏదో ఒకటి అన్న, ఎలకల మంది అయితే స్వీట్ అన్న. ఉద్యోగం వచ్చిందా? అవునమ్మా, నా ఇంటర్వ్యూ ఏంటి? కంగ్రాట్స్ రా. అదే నీకు ఆ రోజు చెప్తే కదనా, అందుకోసం కొంచెం. అయితే చాలా మంది నోళ్ళు నువ్వు మూపించినట్టే. ఉద్యోగం వచ్చిందంటే తప్పదు కదన్నా, మూపియాల్సిందే కదా. రే పెద్దలు అన్నారా, ఉద్యోగం పురుష లక్షణం అన్నారా. పట్టరా కొంచెం తినరా. కాదు రాకేష్ అన్న, ఉద్యోగం ఏదో వచ్చిందని తెలిసింది. అమ్మా నాన్న కోచింగ్ అది సాధించాలని బాగా ట్రై చేస్తారు. ఇంతకు ఏం ఉద్యోగం వచ్చిందిరా? డెలివరీ బాయ్ గా సెలెక్ట్ అయినా. డెలివరీ బాయ్ అంటే అదే కదరా, బండి మీద బ్యాగ్ వేసుకొని పోయేది. అదే కదనా. ఇప్పుడు పల్లెల్లో కూడా బాగా విస్తరించినారా. దానికే పొద్దున ప్రతి ఊర్లో సూర్యుడు రాకముందు కూడా డెలివరీ బాయ్లు వస్తున్నారా. అదే చెప్తాను, ఏమనుకోకండి. ఏమన్నా మామూలుగా వీడు అది సాధించాలా ఇది సాధించాలా అంటున్నావు కదా. మళ్ళీ నీకేమన్నా ఫీలింగ్ అనిపిస్తుందా? ఇంత పెద్దది ఏదన్నా సాధించాలనుకున్నావు కానీ డెలివరీ బాగా చేస్తుంటే వేరే వాళ్ళు అనడం నీకేమనిపించింది? మీరు అనేది కూడా కరెక్టేనా? తక్కువనే అంటావు. తక్కువనే. డెలివరీ బాయ్ ఉద్యోగం నీకు వచ్చిందనా? నీకు బైక్ ఉంది కదా? ఏముందన్నా, బైక్ ఉంది, డ్రైవింగ్ లైసెన్స్ ఇంపార్టెంట్. అవి ఉన్నందుకేనా డెలివరీ బాయ్ వచ్చినది. మొత్తం నువ్వు సిటీ సరౌండింగ్స్ ఏనా? 7 కిలోమీటర్ల వరకు. 7 కిలోమీటర్ల వరకు డెలివరీ ఇవ్వచ్చు. డెలివరీ నీకు ఇష్టమైన ఉద్యోగం ఎట్లా ఉంది? ఇష్టమేనా అంటే కుటుంబం పోషణ కూడా నడవాలి కదా. ఇన్నాళ్ళు వాళ్ళు కుటుంబం తల్లిదండ్రి సాగు పెద్ద చేసినారు. ఇంకా చేసుకుంటూ పోతే ఇది చేసుకుంటూ కాంపిటేటివ్ ఎగ్జామ్ కూడా ప్రిపేర్ అవుదామని అన్న. కరెక్ట్ రాకేష్, నువ్వు నిర్ణయం చాలా మంచిది. నీలాగా అందరూ ఆలోచించాలా, చిన్న ఉద్యోగం పెద్ద ఉద్యోగం అంటే దీంట్లో ఒకటనా, చిన్న ఉద్యోగం పెద్ద ఉద్యోగం అంటూ ఏమి ఉండదు. పెద్ద ఉద్యోగము చిన్న ఉద్యోగం అంటే ఫస్ట్ మనం ఏదైనా ఒక ఉద్యోగంలోకి అడుగు పెడితే ఆటోమేటిక్ గా అంతే పెద్ద ఉద్యోగం సాధించవచ్చు. ఫస్ట్ మనం ఇప్పుడు నువ్వు డెలివరీ బాయ్ గా జాయిన్ అయినావు కదా. అవునా? లీవ్ పెట్టకుండా నువ్వు ఎన్ని రోజులు సర్వీస్ చేస్తే నీకు ఏమన్నా స్థాయి పెరగడానికి అవకాశం ఉంటుంది? మరి లీవ్లు పెట్టకుండా అంటే దాదాపు ఒక 2-3 నెలలు చేసినాం అనుకో, అసలుకి లీవ్లు లేకుండా ఒక పోస్ట్ వచ్చినట్టు ఉంటుంది. అంటే మా పైన హెచ్ఆర్లు ఉంటారు, వాళ్ళు చూస్తుంటారు కదా అంతా ఎన్ని లీవ్లు పెట్టినాడు ఏం కథ అనేది. డెలివరీ బాయ్లు అంతేనా? మంచిగా ఉంటుంది. మామూలుగా మనం అంటే కంటిన్యూగా చేస్తే క్రెడిట్స్ పెరుగుతాయి. తర్వాత మనం ఎవరైనా జాయిన్ చేస్తే ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి. ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ గా మనం ఇంటికి పోతుంటాం, ఏదైనా డెలివరీ వచ్చింది పోయి ఇచ్చొస్తే కూడా పై ఉన్న హెచ్ఆర్ లో కూడా కొంచెం కానీ మంచిదే. ఇదే అందరూ రాకేష్ లాగా ఏదో ఒక ఉద్యోగం చేసి తన లక్ష్యం కోసం అంటే వేరే ఉద్యోగం వచ్చేదాకా ఇలా చేసుకుంటాం చాలా మంచి నిర్ణయం అన్న. అయితే రాకేష్, ఒకటి మీకు డెలివరీ బాయ్ వచ్చిందని నువ్వు ఇక్కడితో ఆగొద్దు. లేదు, ఖచ్చితంగా నువ్వు మళ్ళా నువ్వు ఏదైతే గోల్ ఉందో ఆ గోల్ని నువ్వు సాధించాలి అంటే నువ్వు డ్యూటీ అయిపోయిన తర్వాత కూడా ఇంటికి పోయిన తర్వాత నువ్వు ఏవైతే పోటీ పరీక్షలకు రాయాలనుకుంటున్నావో వాటిని కూడా నువ్వు ఖచ్చితంగా మరి రోజుల్లో కూడా యువత చేస్తున్న ఉద్యోగము చిన్నది పెద్దది అనకుండా. అది తప్పనా? అదైతే తప్పు. చిన్నది పెద్దది అనేది ఏమి ఉండదు.
ఈరోజు చిన్నది వచ్చిందంటే పెద్ద పోస్టులు రావచ్చు. ఈరోజు చిన్నదే పెద్దది అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఓకే ఓకేరా, ఆల్ ది బెస్ట్. మంచి నేటి యువత నీళ్ళక ఆలోచించి చిన్న ఉద్యోగం అని ఏది ఆలోచించకుండా వచ్చిన ఉద్యోగం చేస్తూ గోల్ని అచీవ్ కావడానికి ప్రతి ఒక్కరు కృషి చేస్తే ఆదర్శంగా తీసుకోవాలి మరి. ఓకే ఓకే.